భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల సంక్షిప్త తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. ఒకసారి రఘురాముడు వశిష్ఠ గురువరేణ్యులను, బ్రాహ్మణులను, ముఖ్య పౌరులను అందరినీ పిలిపించి గొప్ప సభ ఏర్పాటు చేశారు. అప్పుడు భక్త భవ భయహారి శ్రీరామచంద్రుడు ఇలా అన్నారు: ఎవరు నా అనుశాసనము అంగీకరిస్తారో వారే నాకు ప్రియదాసులు. మిత్రులారా, నేను చెప్పుదానిలో అవినీతి ఉన్నట్లయితే నిర్భయంగా నన్ను నిలవరించండి. ఎంతో అదృష్టం చేత మనకి మానవ శరీరం లభ్యమైంది. అన్ని ధర్మ గ్రంథములలో మానవ జన్మ లభించుట దేవతలకు కూడా కష్టసాధ్యమని చెప్పబడింది. ఈ మానవ శరీరము సాధనా నిలయము, మోక్షద్వారము. ఇట్టి నరతను పొంది ఉత్తమ పరలోకము పొందలేని వారు నరకములో అనంత క్లేశములు, దుఃఖములు పొంది పశ్చాత్తాపముతో తల బాదుకుంటారు. తమ హీనస్థితికి తామే కారణమైనను కాలముపై, కర్మముపై, దైవముపై మిథ్యాదోషం ఆపాదిస్తారు. మిత్రులారా, ఈ మానవ జన్మ లక్ష్యం విషయభోగములు ఎన్నటికీ కాదు. మానవ జన్మ ఎత్తి విషయభోగములందు లీనమగువారు అమృతం ఇచ్చి విషము తీసుకుని పరమమూర్ఖులు. ఈ నరజన్మ భవజలది దాటించు నావ. నా కృపయే అనుకూల వాయువు. సద్గురువే కర్ణధారుడై మానవులు సునాయాసముగా సంసారం దాటిపోతారు. సోదరులారా, ఇహపరములు రెండిట్లోనూ సుఖము పొందగోరువారు నా ఈ ఉత్తమ బోధను మీ హృదయములలో దృఢపరుచుకునండి. నేను చెప్పబో భక్తి మార్గము అతి సులభము, సుఖదాయకము. శాస్త్ర పురాణములలో బహుదా ప్రశంసించబడినది. జ్ఞాన మార్గము దుర్గమము. దానిని పొందుటలో అనేక విఘ్నములు కలుగుతాయి. భక్తిహీనమైన ఆ మార్గము నాకు రుచించదు. భక్తి స్వతంత్ర మార్గము. అది సర్వసుఖములకు మూలము. కానీ ఏ ప్రాణికి అది సజ్జన సాంగత్యము లేక లభించదు. ఎంతో పుణ్యప్రభావం ఉండగానే సాధు సజ్జన సాంగత్యము లభ్యము కాదు. సజ్జన సాంగత్యమే జనన మరణ సంస్కృతి బంధమును అంతము చేయగలదు. సభాసదులారా, నేను మీకు మరొక నిగూఢ రహస్యము చెప్తున్నాను, వినండి. శివనామ సంకీర్తనం చేయక ఏ మానవుడు నా భక్తి పొందలేడు. ఎవరితోనూ విరోధము వద్దు, పోట్లాట వద్దు, ఎవరి నుండి ఏమీ ఆశించవద్దు, ఎవరికీ భయపడవద్దు. అలా ఉండువారికి అంతటా సుఖమే. నా లీలా గానరతులై, నా నామపరాయణులై ఉన్న నా భక్తుల ఆనందము, వారి సుఖ సౌభాగ్యములు కేవలము పరమాత్మ స్వరూప పరమానంద రాశిని చేసిన మహాత్ములు మాత్రమే తెలుసుకోగలరు. సోదరులారా, నేను ఆ భక్తవరులకు సర్వదా వసుడనే ఉంటాను. శ్రీరామచంద్రుల అమృతవాణిని విని తన్మయులై సభాసదులందరూ దయాళువు ప్రభు చరణములు తాగి నమస్కరించారు. ఇలా అన్నారు: ఓ కృపాధామ శ్రీరామ, మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము సర్వము మీరే. హే శరణాగతవన, మీరు కాక మరెవరు మాకిటువంటి మహోత్కృష్ట హితోపదేశం చేయగలరు? లోకములో నిస్వార్థ పరోపకారం చేయువారు ఇద్దరు మాత్రమే కలరు. వారిలో ఒకరు మీరు,
రెండో వారు మీ భక్తులు. లోకంలోని మిగతా వారందరూ స్వార్థపరులు. ప్రజల ప్రేమ రసాప్లావిత సుందరవాడిని విని శ్రీ రఘురాముడు హృదయంలో ఎంతో సంతోషించాడు. తరువాత ప్రభు అనుజ్ఞ పొంది సభికులు తమ తమ గృహములకు ఎగి ఆనందముగా ఉన్నారు. శివుడు చెప్తూ ఉన్నాడు, ఉమా, సచ్చిదానంద స్వరూపుడు శ్రీ రఘురాముడు రాజ్యమేలు అయోధ్య నగరవాసులైన స్త్రీ పురుషులందరూ 50 మంది మహాచరితార్థులు సుమా. ఒకసారి శ్రీరాముని వద్దకు వశిష్ఠముని రాగా శ్రీరాముడు ఆయన పాదములు కడిగి చరణామృతము స్వీకరించి బహువిధములుగా సత్కరించాడు. ముని చేతులు జోడించి, కృపాసాగర, శ్రీ రఘువీర, నా విన్నపము ఆలకించండి. మీ దివ్య మానవ లీలలు చూసి నా హృదయంలో వ్యామోహము కలుగుతూ ఉన్నది. ఓ భగవంతుడా, మీ అమోఘ మహత్యమునకు అవధులు లేవు. వాటిని వేదములు సైతము వర్ణించలేవు. ఈ పౌరోహిత్య వృత్తి అత్యంత నికృష్టమని శాస్త్రపురాణములు నిరూపించాయి. మొదట నేను సూర్యవంశ పౌరోహిత్యమును నిరాకరించినప్పుడు బ్రహ్మదేవుడు నాతో, పుత్ర, నీకీ వృత్తి భవిష్యత్తులో ఉపకరిస్తుంది. ఈ వంశములో స్వయముగా పరమాత్ముడే రఘువంశభూషణుడై మానవావతారమెత్తి చక్రవర్తి అవుతాడు అని చెప్పాడు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఏ భగవత్ప్రాప్తి కొరకు కఠినమైన జప, తప, వ్రత, దాన, యజ్ఞ యాగములు చేయబడుతూ ఉన్నాయో అటువంటి భగవంతుని ఈ వృత్తి ద్వారా నేను పొందగలుగుతున్నాను. అందుచేత దీనికి సాటి మరొకటి లేదు. మీ చరణ కమలములయందు విశుద్ధ ప్రేమ కలవాడే పండితుడు సర్వేశ్వర, రఘువీర, శ్రీరామచంద్ర, ఎన్ని జన్మలకైనా మీ చరణములయందు నా భక్తి ఎన్నటికీ తగ్గకుండులాగున నేను మిమ్ములను వరం అడుగుతున్నాను. దయతో నాకు ఆ వరం ఇప్పించండి అని చెప్పి వశిష్ఠముని ఇంటికి వెళ్ళిపోయాడు. దయాసాగరుడు శ్రీరాముడు ఎంతో ప్రసన్నుడయ్యాడు. శ్రీరాముడు ప్రసన్నుడై కోరిన వారి కోరికలు తీర్చి వారందరికీ ఆనందము పంచి ఇచ్చాడు. శివుడు చెప్తూ ఉన్నాడు, గిరిజ, ప్రభువే స్వయముగా తన శ్రీముఖముతో పలుమారులు కొనియాడిన హనుమంతుని వంటి భాగ్యశాలి శ్రీరామ చరణానురాగి లోకములో మరొకరుండరు. నారదముని చేతితో వీణ మ్రోగిస్తూ శ్రీరామ నిత్య నూతన సుందరకీర్తి గానం చేస్తూ ప్రభువును ఈ విధంగా స్తుతించాడు. దేవా, కమలాక్ష, నాపై మీ కృపారసము కురిపించండి. దశరథకుల కుముద చంద్రమ, ఆనందరామ, శ్రీరామ, నీకు జయము. ప్రభు, నీవు కరుణామయుడవు. మీ దివ్యనామము విషయ మమతానురాగముల పారద్రోలు కలి కల్మషహారి. ఈ శరణాగతుని రక్షించండి. ఈ విధముగా నారదముని శ్రీరామ సద్గుణావళి వర్ణించి శోభాసముద్రుడైన ప్రభువును హృదయంలో నిలుపుకొని బ్రహ్మలోకం వైపు వెళ్ళిపోయాడు. శివుడు చెప్తున్నాడు, గిరిజ, నేను ఈ మహోజ్వల శ్రీరామ యశోగాథను నా బుద్ధికి తోచినట్లుగా చెప్పాను. శ్రీరామ చరిత్రలు శతకోటి, శృతులైనా శారద అయినా పూర్తిగా వర్ణించలేరు. శ్రీరామదేవుడు అనంతుడు. శ్రీరామ చరిత్రలను ఎంత వర్ణించినా ఎప్పటికీ సంపూర్ణము కావు. ఈ పవిత్ర చరిత్ర విన్న భక్తులకు పరమాత్మ కైవల్య పదము, అచంచల భగవద్భక్తి ప్రాప్తిస్తాయి. ఉమా, ఆనాడు కాకభూషుణ్ణి ముని గరుడునకు చెప్పిన సుందరగాథ నీకు చెప్పాను. భవానీ, ఇంకేమి చెప్పమంటావో చెప్పు. అప్పుడు పార్వతీమాత కళ్యాణ శ్రీరామగాథ విని మహానందం పొందింది. ప్రభు, మీ దయ వల్ల నాకు ఇంకేమీ సంశయ భ్రమలు లేవు. సచ్చిదానంద ఘనుడు శ్రీరామ ప్రభు దివ్యమహిమను తెలుసుకోగలిగాను. అయినప్పటికీ నాథ, మీ ముఖ చంద్రబింబం నుండి స్రవించు శ్రీరామ కథామృతమును ఎంత త్రాగినా తనివి తీరుటలేదు. ప్రాణేశ్వర, మీరు చెప్పిన శ్రీరామచరిత్ర విని నేను అపార ఆనందము పొందాను. మీరీ సుందరగాథను భుషుండి అను కాకి వల్ల విన్నానని సెలవిచ్చారు.
ఆ నీచ శరీరములో ఉన్న ఆ భుషుండి పరమ వైరాగ్యమును జ్ఞాన విజ్ఞానములను శ్రీరామ చరణములయందు అత్యంత అనురాగం కలిగి ఉండుట నాకు మిక్కిలి విస్మయము కలిగిస్తూ ఉన్నది. హే విశ్వనాథ, ఇటువంటి అత్యంత దుర్లభ హరిభక్తిని ఆ కాకభుషుండి ఏ విధంగా పొందగలిగాడో నాకు తెలియచేయండి. మహాదేవ, శ్రీరామ భక్తిపరాయణుడు, మహాజ్ఞాని, గుణధాముడు, ధీరుడు అయిన భుషుండి కాకి దేహము పొందుటకు కారణం చెప్పండి. కృపానిధి, ఆ కాకి పరమ పావన సుందర చరిత్రను ఎక్కడ ఎవరి నుండి విన్నది? ఆ కాకి నుండి మీరు ఆ చరిత్రను ఎలా విన్నారు? గరుత్మంతుడు జ్ఞాననిధులైన మునులను వీడి కాకి వల్ల శ్రీహరి చరిత్రను ఎలా విన్నారు? హరిభక్తులైన కాకభూషుండి గరుడుల సంవాదం ఎట్లు జరిగింది? నాథ, ఈ విషయములన్నీ వినవలనని నాకు చాలా కుతూహలముగా ఉన్నది. కాబట్టి దయచేసి నాకు వివరంగా తెలపండి. శివుడు ప్రేమతో అన్నాడు, సతీదేవి, నీవు ధన్యురాలవు. నీ హృదయం అత్యంత పవిత్రము. శ్రీరామచరణములందు నీకు గల ప్రీతి అపారము. మానవుడు విశేష శ్రమ పొందకనే సంసార సాగరమును తరించగలుగుతాడు. గరుత్మంతుడు కాకభూషుడిని ఏమేమి ప్రశ్నించాడో చెప్తాను, శ్రద్ధగా విను. మొదట నేను ఏ విధంగా భవతారణ గాథను విన్నానో కూడా నీకు తెలియజేస్తాను. శివుడు పార్వతీదేవికి కాకభూషుడి వృత్తాంతము ఇలా చెప్పసాగాడు. ప్రియా, నీ వియోగముతో నీ పూర్వజన్మలో దక్షపుత్రికగా, నాకు సతీదేవిగా అర్ధాంగివై దక్షయజ్ఞ సమయమున అవమాన భారముతో నీవు ప్రాణత్యాగం చేయడంతో నా హృదయం వికలమై మహాదుఃఖముతో విరక్తితో పిచ్చివాని వలె నదీ నదములు, సరస్సులు, పర్వతములు తిరుగుతూ ఉన్నాను. సుమేరు పర్వతమునకు ఉత్తర దిశలో ఎంతో దూరముగా బహు సుందర నీల పర్వతము ఒకటి ఉన్నది. వాటిలో 4 శిఖరములు నా మనస్సుకు ఎంతో ఆహ్లాదము కొలిపాయి. ఆ 4 శిఖరములపై 4 విశాల వృక్షములు ఉన్నాయి. ఆ శిఖరముల మధ్య రమ్యమైన సరస్సు ఒకటి ఉంది. ఆ సుందర పర్వతముపై ఆ పక్షి కాకభూషుండి నివసిస్తూ ఉంది. కల్పాంతమందు కూడా దానికి చావు లేదు. ఉమా, అక్కడ ఆ కాకము శ్రీహరి సేవ చేసే విధానము చెప్తున్నాను విను. కాకభూషుడి రావి వృక్షము కింద ధ్యానము, జువ్వి వృక్షము కింద జపయజ్ఞము, మామిడి వృక్షము కింద మానసిక పూజ, వటవృక్షము కింద హరికథా ప్రసంగము చేస్తూ ఉంది. శ్రీహరి భజనం తప్ప దానికి వేరు పనిలేదు. అక్కడికి అనేక పక్షిరాజములు వచ్చి శ్రీహరి కథలు వింటూ ఉండేవి. ఈ దృశ్యమును చూసి నా హృదయంలో ఏదో ఒక విశేష ఆనందము కలిగింది. నేను ఒక హంస శరీరం ధరించి వాటితో నివసిస్తూ శ్రీ రఘురామలీలలు పరమ ప్రీతితో విని మరలా కైలాసమునకు తిరిగి వచ్చాను. గిరిజ, నేను కాకభూషుడి వద్దకు వెళ్ళిన వైనమంతా చెప్పాను కదా. ఇంకా పక్షికుల పతాకము గరుడు కాకభూషుడి వద్దకు వెళ్ళిన కారణము చెప్తాను విను. రణరంగములో శ్రీ రఘువీరుడు ముఖ్యముగా మేఘనాథుని చేతితో ప్రభువు స్వయముగా బంధింపబడుట తలుచుకుని నాకు విస్మయం కలుగుతూ ఉన్నది. అప్పుడు ఆ బంధము తెంచుటకు నారదముని గరుడుని పంపించాడు. సర్వభక్షకుడైన గరుడు ఆ బంధమును తెంచి వెళ్ళాడు. అప్పుడు గరుడుని మనసులో అధిక విషాదము అలుముకుంది. ఎవరి నామము జపించి మనుషుడు ఈ సంసార బంధము నుంచి విముక్తుడవుతున్నాడో ఆ రాముని తుచ్చ రాక్షసుడు నాగపాశముతో బంధించుటయా అనుకున్నాడు. సంశయగ్రస్తుడై ఖిన్నుడైన గరుడు ఎంతగా తన మనసును సమాధాన పరుచుకొని చూసినప్పటికీ అతనికి జ్ఞానోదయం కాలేదు. అతని హృదయంలో కుతర్కములు వ్యాపించి మోహపరవశుడయ్యాడు. దేవఋషి నారదుని వద్దకు వెళ్ళాడు.
మనసులోని సందేహములు చెప్పాడు. అది విని నారదుడు గరుడునిపై దయ కలిగి ఇలా చెప్పాడు: గరుత్మంత, శ్రీరామ మాయ బలవత్తరమైనది. ఆ మాయ నన్ను ఎన్నోసార్లు ఆటలాడించింది. పక్షిరాజా, ఇప్పుడు ఆ మాయ నిన్ను పూర్తిగా ఆవహించింది. పక్షిరాజా, నీవు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి వారు ఆదేశించినట్లుగా చెయ్యి అని చెప్పి సహృదయుడైన నారదుడు శ్రీహరిని ప్రబల మాయను తలుచుకొని వెళ్ళిపోయాడు. తరువాత గరుత్మంతుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తన సందేహం చెప్పాడు. అది విన్న బ్రహ్మదేవుడు శ్రీరాముని తలుచుకొని నమస్కరించుకున్నాడు. ఆయన హృదయంలో శ్రీరామ భక్తి పెళ్ళుబుకింది. తనలో అందరూ శ్రీరామ మాయా వశవర్తులే, భగవన్మాయ అపారము. ఈ విధముగా తలచి, గరుత్మంత, శ్రీరామ మహిమ శంకర భగవానునికే పూర్తిగా తెలియను. అందుచేత నీవు శంకరుని వద్దకు వెళ్ళు, ఇంకెవరిని అడుగవద్దు అని చెప్పాడు. శివుడంటున్నాడు: ఉమా, బ్రహ్మ వాక్కు విని గరుత్మంతుడు ఆతురతతో నా వద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. నేను అప్పుడు కుబేరుని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నీవు కైలాసములో ఉన్నావు. గరుడు ఎంతో భక్తితో నా పాదములకు మొక్కి తన సంశయమును చెప్పాడు. భవానీ, అతని సవినయ విన్నపము విని నేను అతనితో ఆప్యాయతతో చెప్పాను: గరుత్మంత, నీవు మార్గమధ్యములో కలిశావు. ప్రయాణంలో ఎట్లు ప్రబోధించగలను? దీర్ఘకాలం సత్సాంగత్యం చేయటం వల్ల నీ భ్రాంతి తొలుగుతుంది. మునిజన సమ్మతమైన సత్సంగములో కూర్చో, మనోహర హరికథలు విను. సోదరా, ప్రతిదినము హరికథా గోష్ఠి జరుగు ప్రదేశములకు నేను పంపుతాను. అక్కడకు వెళ్ళి హరికథలను శ్రవణం చెయ్యి. వారిని వినగానే నీ సంశయములు తొలగి శ్రీరామచరణములందు అత్యంత భక్తి కలుగుతుంది. సత్సాంగత్యం లేనట్లయితే హరికథా శ్రవణము లభించదు. శ్రవణము లేక మాయామోహము నశించదు. శ్రవణము లేక మాయామోహము నశించదు. మోహము నశించక శ్రీరామపాదములందు దృఢభక్తి కుదరదు. అట్టి సాంగత్యము లభించే చోటు నీకు చెప్తాను. ఇక్కడికి బహుదూరములో ఉత్తర దిశగా రమణీయమైన నీల పర్వతము ఒకటి ఉన్నది. ఆ పర్వతముపై పరమసుజ్ఞాని కాకభూషుడి నివసిస్తూ ఉన్నాడు. అతడు శ్రీరామ భక్తి ప్రవీణుడు, జ్ఞాని, గుణనిధి, దీర్ఘజీవి. నిరంతరము శ్రీరామ కథలను చెప్తూ ఉంటాడు. నీవు అక్కడికి వెళ్ళి శ్రీహరి లీలాగాథలు విను. మోహజనితమైన నీ దుఃఖములన్నీ తొలగిపోతాయి అని అతనికి ప్రబోధించి చెప్పగా అతడు నా చరణములకు నమస్కరించి మహదానందంతో వెళ్ళిపోయాడు. ఉమా, శ్రీరామ కృపచే నాకు ఇంకొక రహస్యం తెలిసింది. ఇతడు ఎప్పుడో ఏదో గర్వపడి ఉంటాడు. అందుచేత ప్రభు ఇతనికి గర్వభంగము చేయదలిచి ఉండును. అంతేకాక పక్షికి పక్షి భాషలో చెప్పినచో బాగా అర్థం చేసుకోగలుగును. ఈ రెండు కారణముల చేతనే అతనికి నేను ప్రబోధించలేదు. భవానీ, దైవమాయ అతి బలీయము. ఆ మాయ ఎంతటి జ్ఞానినైనా కప్పివేస్తుంది. లేనట్లయితే విష్ణు భక్తులలో జ్ఞానులలో శ్రేష్ఠుడు త్రిభువనపతి భగవంతుని వాహనమైన గరుత్మంతునే ఆ భగవన్మాయ మోహింపచేయుట ఎంత విచిత్రము! ఈ మాయ శివబ్రహ్మాదులనే వంచిస్తూ ఉండగా సామాన్యులు ఒక లెక్క. ఇది మదిలో తలచి మునిపుంగవులు ఆ మాయాపతి భగవంతుని ఆశ్రయిస్తారు. అఖండ భక్తి ప్రపూర్ణుడు, అమేయ బుద్ధి బలశాలి అయిన కాకభూషుడి వసించు చోటునకు గరుడు వచ్చి చేరాడు. ఆ పర్వతం చూడగానే అతని మనసు ప్రసన్నత చెందింది. మాయా మోహభ్రమలు పటాపంచలైపోయాయి. కొలనులో స్నానపానములు చేసి గరుడు ప్రసన్నచిత్తుడై వటవృక్ష శీతలఛాయలో చేరాడు. భూషుండి కథాప్రారంభం చేయబోయే సమయంలోనే గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు. గరుడును చూడగానే కాకభూషుడితో సహా పక్షి సమూహం అంతా కూడా ఆనందంతో
గరుత్మంతునకు స్వాగత సత్కారములు చేసి కూర్చోవడానికి మంచి ఆసనం ఇచ్చారు. కాకభూషుడి ప్రేమతో గరుడుని పూజించి మధురముగా, పక్షిరాజా, నేడు ధన్యుడనయ్యాను. మీరు ఇక్కడికి ఏ కార్యము నిమిత్తము వచ్చారో సెలవిచ్చినట్లయితే నేను మీ ఆదేశమును అనుసరిస్తాను అన్నాడు. గరుత్మంతుడు మృదుమధురంగా చెప్పాడు, ఆహా, మహాదేవుడు ఎవరి మహిమాతిశయమును స్వయముగా తన శ్రీముఖముతో సెలవిచ్చాడో అట్టి మీరు సర్వదా ధన్యజీవులు. మహాశయ, నేను వచ్చిన పని ఇక్కడికి రాగానే పూర్తి అయింది. మీ పవిత్ర ఆశ్రమము మిమ్మల్ని దర్శించగానే నా సర్వసందేహములు పలాయానము చిత్తగించాయి. నేనిప్పుడు మిమ్ములను నాకు పరమపావన నిత్యానందప్రద దుఃఖనాశక శ్రీరామగాథను ప్రీతితో చెప్పి వినిపించి నన్ను కృతార్థులను చేయమని మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాను. గరుత్మంతుని ప్రేమపూరిత పవిత్రవాణిని విని భుషుడి హృదయంలో పరమోత్సాహం కలిగి శ్రీరామ కథను చెప్పదొడంగాడు. భవాని, కాకభూషుడి మొదట పరమప్రీతితో శ్రీరామచరిత్రము అను మానస సరోవర స్వరూప చిత్రము కళ్లకు కట్టినట్లుగా వర్ణించి చెప్పాడు. తరువాత నారదుని వ్యామోహము, రావణ జన్మ, ప్రభు అవతార కారణము, శ్రీరాముని బాల్యలీలలు చెప్పాడు. తరువాత విశ్వామిత్రుడు అయోధ్యకు రావటము, శ్రీ రఘువీర వివాహము, శ్రీరాము పట్టాభిషేక ప్రసంగము, దశరథుని వరముల కారణములచే పట్టాభిషేకమునకు ఆటంకము, శ్రీరామ వనవాసము, దశరథ మహారాజు మరణము, భరతుడు తన మేనమామ ఇంటి నుంచి ఆగమనము, భరతుడు తన తండ్రి మరణ వార్త, ఇంకా శ్రీరామ ఆగమన వార్తలు విని శ్రీరాముని అయోధ్యకు మరలింప ఆసన్నుడై శ్రీరామ పాదుకులతో వచ్చి నందిగ్రామములో నివసించిన విధము, అట్లే శ్రీరాముడు వనవాస కాలములో జయంతుని నీచ ప్రవర్తన, అత్రిమహామునుల సమావేశము, విరాధుని వధ, శరభంగ సుతీక్ష్ణముని అగస్త్యమునులతో సమాగమము, సత్సంగ గోష్ఠి గురించి చెప్పాడు. ప్రభువు దండకవన పావనము చేయటము, జటాయువుతో స్నేహము, పంచవటి నివాసము మొదలైన విషయాలన్నీ చెప్పి మాయా సీతాపహరణము, శ్రీరామ నారద సంవాదము, మారుతి సమాగమము, వానరపతి సుగ్రీవుడు సీతాన్వేషణకై నలువైపులకు వానరులను పంపిన వైనము, సంపాతితో సంభాషణ చెప్పాడు. హనుమంతుని సముద్ర తరణము, లంకా ప్రవేశము, సీతామాతకు ధైర్యవచనములు చెప్పుట, లంకా దహనము మున్నగు విశేషములను చెప్పాడు. హనుమంతుడు తిరిగి సముద్రము లంఘించి శ్రీరామ సన్నిధికి వచ్చి సీత క్షేమ సమాచారములు చెప్పి విభీషణ శరణాగతి, వారధి బంధనము, రాక్షస వానర యుద్ధము విపులముగా వర్ణించాడు. కుంభకర్ణ మేఘనాథుల సంహారము, శ్రీరామ రావణ యుద్ధము బహురీతులుగా వర్ణించి చెప్పాడు. రావణవధ, మండోదరి శోకము, విభీషణ పట్టాభిషేకము, దేవతల ఆనందము, శ్రీ సీతారాముల పునఃసమాగమము చెప్పి దేవతలు ప్రభువును ఏ విధముగా కీర్తించారో కూడా వివరించి చెప్పాడు. తరువాత శ్రీరామ పట్టాభిషేకము, అయోధ్య ప్రాశస్త్యము, శ్రీరామరాజ్యమందలి ఉత్తమ సుగుణములు, రాజనీతి విశేషముల గురించి విశేషంగా చెప్పాడు. సంపూర్ణ శ్రీరామ చరిత్ర విన్న గరుత్మంతుని మనస్సు ఆనందపరవశమై భుషుండి మునితో ఇలా అన్నాడు. మీ అనుగ్రహం వల్ల శ్రీరామచరిత్రలు సంపూర్ణముగా విన్నాను. నా భ్రమలు తొలగిపోయినవి. ఓ కాకశిరోమణి, నాకు శ్రీరామచరణములందు అత్యంత భక్తి కలిగినది. శ్రీరామకృప ఉన్నవారికే విశుద్ధ సాధు సమాగమము లభ్యమగునని వేదశాస్త్ర పురాణములు, సిద్ధులు, మునులు ఉద్ఘోషిస్తూ ఉన్నారు. గరుత్మంతుని భక్తి పూర్ణ సవినయ వాణిని విని కాకభూషుండి హృదయం ఆనంద భరితమై శరీరము పులకించి నేత్రములు అశ్రుపూర్ణములయ్యాయి. ఉమా, హరిభక్తుడైన శ్రోత లభించినప్పుడు సహృదయ వక్త
అతనికి అత్యంత గోపనీయ రహస్యములు సైతము వెల్లడిస్తాడు. గరుడునిపై అత్యంత ప్రీతి కలిగిన కాకభూషుండి ఈ విధంగా చెప్పాడు: మహాభాగా, నీవు శ్రీ రఘురామ కృపాపాత్రుడవు, నాకు మిక్కిలి పూజ్యుడవు. నిజమునకు నీకు సంశయము గాని భ్రాంతి గాని లేదు. శ్రీరాముడు నాపై దయతో భ్రాంతి అని మిషచే నిన్ను ఇక్కడకు పంపించి నాకు కీర్తి కలిగించాడు. రేపు ఇదే సమయానికి భగవన్మాయ గురించి ఇంకా కాకభూషుండి ఏం చెప్తున్నాడో మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలు, ఈ శ్రీరామచరిత మానస నవాహనిక పారాయణము తమ బంధుమిత్రులకు కూడా పంపించి వారిని కూడా కృతార్థులను చేస్తారని ఆశిస్తున్నాం. శ్రీరామచంద్రుని కృపాకటాక్షములు అందరూ పొందాలని ఆశిస్తున్నాం. శ్రోతలకు ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.